ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈరోజు మనం ధర్మం అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ ప్రశ్న చాలా క్లిష్టమైంది, వెంటనే వివరించి చెప్పడానికి కుదరనటువంటి గంభీరమైనటువంటి ప్రశ్న. ఎందుకంటారా, ధర్మం అనేటువంటి 2 అక్షరాల శబ్దానికి చాలా లోతైనటువంటి అర్థం ఉంది. అంతేకాదు చాలా సంక్లిష్టత కూడా ఉంది, నిగూఢమైనటువంటి అర్థం ఉన్నది, విశాలమైనటువంటి దృక్పథం కూడా ఉంది ఇందులో. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం, వేదవాక్కు. ధర్మాలన్నీ కూడా సాక్షాత్తు పరమాత్ముడి నుండి ఉద్భవించాయి. అందుకనే ధర్మ అనేటువంటి శబ్దం విష్ణు సహస్రనామంలో కూడా మనకి కనిపిస్తుంది. ధర్మాధ్యక్షుడు ఆయన, ధర్మస్వరూపం ఆయన. అందుకనే రామచంద్రుణ్ణి మూర్తీభవించినటువంటి ధర్మంగా రాక్షసుడైనటువంటి మారీచుడు కీర్తించాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అంటాడు శ్రీమద్ రామాయణంలో. ధర్మాలన్నీ కూడా సాక్షాత్తు పరమాత్మ నుండి వచ్చాయి. అంటే కృష్ణ భగవానుడు ధర్మాన్ని భగవద్గీత ద్వారా అర్జునుని నిమిత్తంగా చేసుకొని సమస్త మానవాళికి ఉపదేశం చేశాడు. ఇంకా ధర్మం అంటే అర్థం ఏంటో చూస్తే, ధార్యతే ఇతి ధర్మ అని ఒక వ్యుత్పత్తి అర్థం ఉంది. ధరించేది కాబట్టి ధర్మం అని. ధర్మం నిత్య సత్యమై ఉండేదైనా లేదా దేశకాల పాత్రాదులను అనుసరించి మారేదైనా కూడా ఉంటుంది. అంటే ధర్మం, పుత్రుడి పట్ల ఒక ధర్మం ఉంటుంది, పుత్రధర్మం. భార్య పట్ల ఒక ధర్మం ఉంటుంది, కళత్ర ధర్మం. సోదరుడి పట్ల మరొక ధర్మం ఉంటుంది, సోదర ధర్మం. దాన్నే భాతృధర్మం అంటాం. ఈ ధర్మం ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సామాన్య ధర్మం, రెండోది విశేష ధర్మం. ఈ విశేష ధర్మాన్ని సూక్ష్మ ధర్మం అని కూడా అంటాం. ధృతి క్షమా దమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహ హ్రీర్విద్యా సత్యమక్రోధః ఏతద్ధర్మస్య లక్షణం అని మనకి పురాణాల్లో ఒక శ్లోకం ఇది. ధృతి, క్షమ, దమం, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహం, హ్రీ అంటే సిగ్గు, విద్య, సత్యం, అక్రోధం. ఈ 10 లక్షణాలు కలిగి ఉంటే దాన్ని ధర్మము అని శాస్త్రం చెబుతోంది. అంటే వీటి అర్థం ఏంటో విడిగా చూద్దాం. మానవుడు ఏదైనా పనులు ప్రారంభిస్తూ ఉంటాడు. ఆ పని తనకు సంబంధించింది కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించింది కావచ్చు, లేదా సమాజానికి సంబంధించింది కూడా కావచ్చు. అయితే ప్రారంభం చేసేటప్పుడు ఎవడికి ఏ సమస్య రాదు. కానీ ప్రారంభించినటువంటి కొన్ని రోజులకే అనేక సమస్యలు చుట్టుముడతాయి. అంటే నువ్వు చేసే పని పట్ల కొన్ని
కూవీరు అంటే కొన్ని చెడ్డ విమర్శలు ప్రారంభమవుతాయి. ఎన్నెన్నో అడ్డంకులు వస్తాయి. దానివల్ల నిరాశ కలుగుతుంది, నిస్పృహ కలుగుతుంది. అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో, అకుంఠితమైనటువంటి దీక్షతోటి ముందుకు సాగిపోవాలి. దీనినే ధృతి అంటారు. శ్రీమద్ రామాయణంలో కూడా ఆంజనేయ స్వామి ధృతితో సముద్రాన్ని లంఘించటానికి ఉద్యుక్తుడయ్యాడు. చూస్తే కనుచూపు మేర ఎక్కడా భూమి కనపడ, కానీ ఆయనలో ధృతి చెడల. ఈ సముద్రం అంతా నాకు ఒక గోష్పాదం అంతా అనుకున్నాడు ఆయన. కాబట్టి ధృతి కావాలి. ఇది ధర్మంలో మొట్టమొదటి సోపానం. ఇక రెండోది, మనిషి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పు అనే విషయాన్ని కలిగి ఉండాలి. దీన్నే క్షమ అంటారు. అంటే ప్రతి వ్యక్తిలో కూడా క్షమాగుణం ఉండాలి, క్షమించేటటువంటి గుణం. ప్రతిదాన్ని, ప్రతి వాళ్ళని, ప్రతి విషయాన్ని క్షమ అనేటువంటి శక్తితో ఎదుర్కోవాలి. ఎవడి మీద కోపగించుకోకూడదు. ఓర్పు అనేటువంటి సుగుణం ఉన్న వాళ్ళని ఎటువంటి శక్తులు కూడా ఏమీ చేయలేవు. ఇది ధర్మం యొక్క రెండవ సోపానం. ఇక మూడోది, మనం ఒక పని చేసేటప్పుడు మన మనస్సు సంపూర్ణంగా ఆ విషయం పైనే లగ్నం కావాలి. ఒక పని చేస్తూ మరొక దాని గురించి ఆలోచించకూడదు. ఇది ఏ విషయంలోనైనా కూడా ముఖ్యమైనటువంటిది. మనం చదువుకుంటున్నా, ఏదైనా శ్రవణం చేస్తున్నా, ఏదైనా ఒక పని చేస్తున్నా, మాట్లాడుతున్నా మన మనస్సుని పరిపరి మార్గాలకి వెళ్ళనీయకూడదు. అంటే మనస్సుని నిగ్రహించుకోవాలి. ఈ నిగ్రహం అనేది మనకి మూడో విషయంగా పెద్దలు చెబుతారు. అంటే ఈ నిగ్రహాన్నే మనం దమము అని కూడా అంటాం. దమము అంటే బాహ్య ఇంద్రియాల యొక్క నిగ్రహం. బాహ్యంలో మనకి 10 ఇంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ 10ంటిని నిగ్రహించాలి. ఇది మూడవ సోపానం. ఇక నాలుగవది, తనకు తెలియనటువంటి విషయాలని తాను తెలుసుకోకుండా, పెద్దలు పూర్వులు చెప్పిన దాన్ని అంగీకరించకుండా స్వతంత్ర నిర్ణయం గనక తీసుకోలేకపోతే దానివల్ల నిస్తేజం, నిర్వికారం, నిరాశ, నిర్లిప్తత కలుగుతాయి. అందువల్ల వాటన్నిటికీ దూరంగా ఉండాలి. నిరామయ రహితుడుగా ఉండగలగాలి. అంటే ఏ పని చేస్తున్నా ఇవన్నీ మనకి సమస్యలు వస్తాయి. దాన్ని మనం ఎదుర్కోవాలి. ఇక మనిషి ఎల్లప్పుడూ మనస్సును, శరీరాన్ని, మాటని, ఆలోచనని, తన సంసారాన్ని, తన ఇంటిని, తన పరిసరాలని, తాను ధరించేటటువంటి వస్త్రాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దీన్ని శుచి లేదా శౌచము అంటారు. ఈ శౌచం కూడా 2 రకాలు, బాహ్యము, అంతరము. బాహ్య శౌచం అంటే ఏంటి? స్నానం చేయటం, ఉతికిన బట్టలు కట్టుకోవటం, ఇవన్నీ. అంతఃశౌచం అంటే ఏంటి? కామ, క్రోధాది అరిషడ్ వర్గాలకు దూరంగా ఉంటాం, మనస్సు నిగ్రహించుకొని ఉంటాం. ఈ 2 కూడా ముఖ్యమే. ఇది ధర్మంలో 5వ మెట్టు. ఇక 6వది ఏంటంటే, మనం చదువుతున్నా, మనం బాగా చదువుకొని ఉంటాం, ఎన్నో పెద్ద డిగ్రీలు చేసి ఉంటాం,
సంపదలు కూడా చాలా సంపాదించి ఉంటాం, ఎంతో కీర్తి ప్రతిష్టలు కూడా ఉంటాయి, శారీరక బలం ఉంటుంది. ఇన్ని ఉన్నా కూడా ఇంద్రియ నిగ్రహం గనక లేకపోతే ఏదో ఒక రోజు పతనం తప్పదు. రావణాసురుడు యుద్ధరంగంలో రాముడి చేతిలో పడిపోయినప్పుడు మండోదరి వచ్చి విలపిస్తుంది, నువ్వు ఎంతమందో శత్రువుల్ని జయించావు, కానీ నీలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలు అనేటువంటి కామ క్రోధ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి అంతఃశత్రువులను జయించలేదు కాబట్టి వాళ్ళు పడిపోయావు అని ఏడుస్తుంది. కాబట్టి అంతఃశత్రువుల పట్ల ఇంద్రియ నిగ్రహం గనక లేకపోతే ఏదో ఒక రోజు ఆ మానవుడు పతనం చెందుతాడు. కాబట్టి మనస్సును దాని యొక్క ఇష్టానికి వదిలిపెట్టకూడదు, మన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి. ఎవడైతే మనస్సును గెలుస్తాడో అటువంటి వాణ్ణి దేవేంద్రుడు కూడా ఏం చేయలేడు. అంటే దేవేంద్రుడు కూడా ఇటువంటి వాడి ముందు ఓడిపోతాడు. మనస్సును తమ చెప్పు చేతల్లో ఎవరైతే ఉంచుకుంటారో వాళ్ళని భూత ప్రేతాలు గాని, దయ్యాలు గాని, భూతాలు గాని, యక్ష కిన్నెర కింపురుషాదులు గాని, గ్రహాలు గాని, రోగాలు గాని, కష్ట సుఖాలు గాని, చివరికి మరణం గాని, ఇవన్నీ కూడా వాడి వశంలో ఉంటాయి. కాబట్టి మనస్సుని, మాటని, దృష్టిని, శరీరాన్ని, మన యొక్క చేతలని అదుపు చేసుకోవాలి. ఇది ధర్మంలో 6వ మెట్టు. ఇంకా 7వ మెట్టుకు వస్తే ప్రతి విషయానికి సంకోచపడటం, సిగ్గుపడటం, అనుమానపడటం, తనను తాను తక్కువగా భావించటం అనేది కూడా కూడదు. అంటే ప్రతి మానవుడిలో కూడా కొన్ని శక్తులు ఉంటాయి అంతర్గతంగా. వాటిని వెలికి తీసి అది తాను చేసేటటువంటి పనిని నిర్విఘ్నంగా నిరామయంగా చెయ్యగలగటానికి ఉద్యుక్తులు కావాలి. ప్రతిదానికి ఇది నేను చేయగలనా, ఇది నా వల్ల ఏమవుతుంది అనేటువంటి సంకోచం, సిగ్గు, ఇతరుల ఔన్నత్యాన్ని చూచి అవమానపడటం, తన్ను తాను తక్కువగా చేసుకోవటం, ఇవన్నీ కూడా చేయకూడదు. ఇది ధర్మంలో 7వ మెట్టు. ఇక 8వ మెట్టు ఏంటంటే సత్యము అనేటువంటి వ్రతాన్ని అనుష్ఠిస్తూ ఉండాలి ప్రతి మనిషి కూడా. అంటే అకారణంగా, అనవసరంగా ఎవడి మెప్పు కోసమో, తన పనిని సాధించుకోవటం కోసమో, తాను ఏ విధంగానైనా సరే ప్రయోజనాలు పొందాలి అనేటువంటి ఆలోచనతోటో, లేదా తన వాళ్ళని సంతృప్తి పరచడానికి కోసమో అబద్ధాలు ఆడకూడదు. అబద్ధం అనేది అల్పమైన సుఖాన్ని మాత్రమే ఇస్తుంది. ఒక అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఈ అబద్ధం మరొక నాటికి మనల్ని అవమానాలు పాలు చేస్తుంది. ఈ అబద్ధం అనేది మనిషి యొక్క విలువని తగ్గించేస్తుంది. మన శక్తిని, మన కీర్తిని, మన గొప్పదనాన్ని పాతాళానికి తొక్కిపారేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సత్యాన్ని, ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ఇది 8వ సోపానం. ఇక 9వది, మానవుడికి ఆహారం ఎంత ముఖ్యమైందో వివేకం కూడా అంతే ముఖ్యం. వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. అంటే నీకు వివేకం కావాలి అంటే నువ్వు ముందు విద్యావంతుడు కావాలి. అంటే జ్ఞానాన్ని సముపార్జించాలి, అభ్యాసం చేయాలి. అంటే శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు కేవలం విన్నంత మాత్రానే వివేకం వస్తుందనుకుంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో అంతే. విన్నటువంటి విషయాలని నీ అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. అప్పుడే ఆ విద్య వల్ల వివేకం వచ్చినట్టు. మనిషికి విద్య తప్పకుండా కావాలి. ఎందుకని? విద్యా విహీనః పశుః అని ఆర్యులు చెప్పేటటువంటి మాట. మనిషిగా పుట్టి
మట్టి బొమ్మగా జీవితం గడపకూడదు. ఎంతటి పెడతనం పెనవేసుకొని ఉన్నా కూడా, స్థితిగతులు ఎంతటి బాధాకరంగా ఉన్నా కూడా, చివరికి భిక్షమెత్తైనా సరే చదువుకోవాలి అని మహర్షులు చెప్పినటువంటి వాక్యం. గతంలో వారాలు కుదుర్చుకొని చదువుకునేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి ఎక్కడా లేదు. గతంలో మా చిన్నతనంలో, అంతకంటే ఇంకూడా ఒక 50-60 ఏళ్ల క్రితం ఈ వ్యవస్థ ఉండేది. ఎందుకని? పేదరికం, 5-6 మంది 7-8 మంది సంతానం, వీళ్ళందరినీ సాకలేక, చదువు చెప్పించలేక, ఇలా ఏదో ఒక ఊరు వెళ్ళి వారాలు చెప్పుకొని అక్కడ చదువుకుంటూ ఉండేవాళ్ళు. విద్య అనేది ప్రతి వ్యక్తికి కూడా నిర్బంధంగా ఉండాలి. అందుకనే ప్రభుత్వాలు కూడా నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య అనేటువంటి విషయం మన యొక్క రాజ్యాంగం కూడా చెప్పింది. ఇక చివరి మెట్టు ఏంటంటే, పగ, హింస, క్రోపం, ప్రతీకార ఇచ్ఛ, ఇవన్నీ కూడా మనిషిని పతనావస్థకు నెట్టిపారేస్తాయి. పగ రగులుతూ ఉంటుంది, దానివల్ల నీకు బీపీ పెరిగిపోతుంది, ప్రశాంతంగా ఉండలేవు. హింసిస్తావు, ప్రాణి హింస వల్ల ఆ ప్రాణులు నిన్ను శపిస్తాయి. కోపము వలన ఘనత తగ్గిపోతుంది. కోపము వలన ఘనత కొంచెమైపోవును అని మనకు పద్యం కూడా ఉంది. అలాగే ప్రతీకార మనస్తత్వం అనేది మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు. దీనివల్ల ఏమవుతుంది? ఆ మనిషి పతనానికి వెళ్ళిపోతాడు. ఈ పగ, ప్రతీకారం మనిషిని ముందుగా అశాంతికి గురి చేస్తాయి, ఆ తర్వాత అనారోగ్యం కలిగిస్తాయి. అంటే తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలబడతాడు. తనను కన్నవాళ్ళకి, తాను జన్మనిచ్చినటువంటి వాళ్ళకి, తనను నమ్ముకొని తన ఇంటికి వచ్చిన ఇల్లాలికి అన్యాయం కలుగుతుంది. కాబట్టి ఈ 10 సోపానాలని మనం గుర్తుపెట్టుకొని ధర్మాన్ని గనక ఆచరిస్తూ ఉంటే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షితః. మహాభారతం ఉద్యోగ పర్వంలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. సారపు ధర్మము విమల సత్యము అనే పద్యంలో, ఎవడైతే ధర్మాన్ని రక్షించడానికి శక్తి కలిగి ఉండి కూడా ఉపేక్షిస్తాడో వాణ్ణి ఆ ధర్మం నాశనం చేస్తుంది అన్నాడు. అంటే ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఎన్నెన్నో విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ధర్మాన్ని తప్పకుండా రామచంద్ర ప్రభువుని మనస్సులో ధ్యానించుకుంటూ, ధర్మరాజుని మనస్సులో జ్ఞాపకం చేసుకుంటూ, ధర్మానుష్ఠానం చేస్తూ ఎవడైతే తమ జీవితాలని ఖండించుకుంటారో, సుసంపన్నం చేసుకుంటూ ఉంటారో, అటువంటి వాళ్ళని పరమాత్మే ధర్మ రూపంలో రక్షిస్తాడు. ఇది నిశ్చలమైనటువంటి సత్యం. కాబట్టి అందరం కూడా ధర్మాచరణ చేద్దాం. తద్వారా మనల్ని కాపాడుకుంటూ, మన కుటుంబాన్ని కాపాడుకుంటూ, సమాజాన్ని కాపాడుకుంటూ, దేశం యొక్క విస్తృతమైన ప్రయోజనాలను కాపాడుకుంటూ అందరం కూడా తరించిపోదాం అనేటువంటి ఈ విషయాన్ని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.